కాలేజేనా? సైలెంట్ చెప్పండి. మన హీరో దొరికేసాడా? ఐఎమ్ సో హ్యాపీ. నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? సైలెంట్ గా ఉండండి రా. ఒక నిమిషం. సో చాలా పెద్ద ఎలిమినేషన్ ఇస్తున్నారు. అంతమంది హీరోవా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అంత పెద్ద హీరో అంటే రెండో సంవత్సరం ఇక్కడ మళ్ళీ. రెండో సంవత్సరమా? ర్యాగింగ్ గా చేస్తావేంటి? లేదు. ఫస్ట్ ఇయర్ 2 సార్లు. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అది ఫస్ట్ ఇయర్. అందుకనా? సో ఎవరైనా లవ్ చేసావా? లేదక్క, ఫాలో అవుతాం అంతే. ఫాలో అవుతావా? ప్రేమ మీద అభిప్రాయం చెప్పమంటే ప్రేమ అంటే పడదంతే. పడదా? ఎందుకంటే నీకు ఎవరు పడలేదన్నా? అది ఎవరికైనా ప్రపోజ్ చేసావా? ఎవరిని చేద్దామన్నా అన్యాన్ని వేస్తున్నారు. అంత పెద్దగా ఉన్నావనా? భయపడుతున్నారు అంతే. నేను చూసే భయపడతారా? అలాంటి మాటలు మాట్లాడకూడదు. అమ్మాయిని లవ్ చేయట్లేదు, పట్టలేదు అన్నావు కదా, ఎవరైనా ఉన్నారా ఫ్యూచర్ వైఫ్స్ ఎలా ఉండబోవాలని? ఉన్నారక్క, ఈ కాలేజ్ లోనే ఉన్నారు. ఈ కాలేజ్ లోనే సెర్చ్ చేస్తున్నాను, దొరికింది. ఎవరితో తిరుగుతుందేమో అని చూస్తున్నాను అంతే. ఫెస్ట్ లో నిజమే. స్పై చేస్తున్నావు అయితే? స్పై చేస్తాను. స్పై చేసి అలాంటివి వద్దురే. అడగండి. ఏం చెప్పాలి? ఎవరితోనే తిరుగుతుందా, ఎలా మాట్లాడుతుందో, దాని బిహేవియర్ ఏంటని గమనిస్తున్నాం అంతే. జస్ట్ సర్చింగ్. కెమెరా చూపించి ఎక్కడ చూపించక గాలైపోద్దు. వద్దక్క అలాంటివి. కాలేజ్ లైఫ్ ఎలా ఉంది అంటే, ఫ్రెండ్స్ మీకు దొరికిన ఫ్రెండ్స్ అరే ఇంత గలీజ్ గల్ దొరికారు ఏంటో అనుకుంటా అన్నయ్య వాళ్ళు ఎవరు ఉన్నారు? రాజు, ఆర్య ఎక్కడ ఉంటాడు? ఏదన్నా మాట్లాడమా కాక వెంటనే డైలాగ్ వేస్తాడు జబర్దస్త్ లాగా. మాకు అది చాలా ఇరిటేటింగ్ ఉంటది. ఇప్పుడు ఈ కుర్రోడ్ నోట్లో నోరెట్టామనుకో డ్రైనేజ్ లో పెట్టినట్టు అన్నమాట. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. మేము మొహం ఎవరికీ చూపించుకోలేము అన్నమాట. మేము మొహం ఎవరికీ చూపించుకోలేము. ఇప్పుడు నువ్వు ఏదైనా డౌట్ అడిగి ఇప్పుడు మనోడిని చెప్తాడు, సమాధానం ఎలా ఉంటుంది ఒకసారి. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలి. చదువుకోవడానికి క్లాస్ లో ఉంటావా? అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మరి క్లాస్ లో అటెండెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్. ఏం చేస్తావు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే? అంటే ఇప్పుడు కెమెరా పట్టుకుంటారు, పక్కన బిన్ బొక్కలు మోస్తా ఉంటావు అంతేనా? కటింగ్, రోలింగ్ ఏం నుంచి చెప్పైతే? సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఈడి వల్ల సంగన అయిపోయింది. సిగ్గులేదు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఈడి వల్ల అమ్మాయి పోయింది. అమ్మాయి పోయింది. ఏం చేశాడు? కారుతో గుద్దేశాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? కారుతో గుద్దేశాడు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. లేదా ఎవరికి ప్రపోజ్ చేయడం కానీ చూడడానికి చాలా అమ్మాయి అందరూ అలాగే అంటున్నారు. కానీ కాదు కదా నువ్వు? అవునా? ఏం పేరు నీ పేరు? ఎందుకు? రాజు. రాజు. సాంగ్ డెడికేషన్ చేయమక్క. ఓకే ఎవ్రీబడి 1 2 3. హరే జయు రాజు, హరే జయు రాజు, అంతా కేదాలకి రారా బేసాలే. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. ఫ్యూచర్ వైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నాను? వైఫ్ వద్దా? వైఫ్ వద్దా? అబ్బాయి కావాలి? అయిందా?
బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వైఫ్ వద్దు అక్క నాకు. ఇప్పుడు అనండి. అబ్బాయి కావాలి కంపెనీ అబ్బాయి కూడా సైలెన్స్. ఇప్పుడు ఇప్పుడుండే జనరేషన్ లో పెళ్లి వేస్ట్ అక్క. చూస్తున్నాం కదా, అక్రమ సంబంధం ఉండేది బెటర్ అంటున్నారు. నీకు అదే కావాలా? నాకు అదే కావాలి. లేదు మీ మమ్మీ ఒకవేళ ఈ వీడియో చూసి ఏంటి ఏదో కావాలన్నావు అంటే ఏం చెప్తా అప్పుడు? మా అమ్మ సీరియల్ తో పేరు చూడాలి. నేను చూపిస్తాం, మేము చూపిస్తాం. మా మమ్మీ గారు మీకు తెలియదు కదా. నేను చూపిస్తాం అబ్బా. ఫ్రెండ్స్ ఉన్నది అందుకే మా మమ్మీని ఇంట్లో పెట్టి తాళమే. అతిథిని ప్రదర్శించదు. ఓకే, అతిథిని ప్రదర్శించద్దన్న నా ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా. నెంబర్ నన్ను అడగండి అక్క, నేను ఇస్తాను కావాలంటే. చెప్పమంటారా? 95505. ఇదేంటైతే అరే నీ అబ్బా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మై 49 లవ్ ఫెయిల్యూర్. ఒక అమ్మాయికి ప్రపోజ్ మీరు ఏది అడిగినా చెప్పలేదు. చాలా ఎక్స్పెక్ట్. గుడ్డిది ఇలా చేయండి. అవునా? పాపం నీ గురించి ఇందాక నుంచి అడుగుతున్నారు కదా, నీ లవ్ స్టోరీ చెప్తావా? అమ్మాయి ఉందని చెప్పి కాలేజ్ లో జాయిన్ అయినాక ఫస్ట్ రోజు ప్రపోజ్ చేస్తే అన్నయ్య అని పిలిచింది అక్క. బ్రేక్ అయిపోయిందా? అప్పటి నుంచి అడ్రస్ ఆ లవ్ ఫెయిల్ అవుతుందో పాటు ఇలా చూడు. చెప్పు. నేనేం చెప్పను. షార్ట్ ఫిల్మ్ లో చేసాం అక్క, అదే కొట్టడం. బయట అంటే ఇక్కడ ఏం పెద్ద ఏం లేదు. చెప్పు. అరే ఒకసారి అర్థం లేదా? ఉందనుకున్నానే. ఆడవాళ్ళ శీలాన్ని తీసేసే మీకు అద్దాలు తీసేయటం ఒక లెక్కరా? అయ్యో, అద్దాలు కూడా ఇందాక నుంచి వైట్ గ్లాస్ లో అనుకున్నాను. ప్రేమ ఒకటే గుడ్డిది కాదు. అయ్యగారే కరెక్ట్, ఎవరు అలా కాదు. ఇంకేమైనా ఉన్నాయా? తేడు బండ్లు కానీ ఫుడ్ ప్రాంక్స్ కానీ ఏమైనా వైట్ ఇప్పుడు వాటర్ బాటిల్ లో ఉప్పేసి ఇచ్చాను గ్లాస్ లో తాగేశారు. అది కాకుండా ఇంకేమైనా? బిస్కెట్ మధ్యలో పేస్ట్ చేసి పెట్టారు. కొత్త బిస్కెట్ తినేరు, పేస్ట్ వచ్చేది తినేది. ఈ కాలేజ్ గురించి అడిగాక ఏమన్నా? ఎలా ఇప్పుడు ఫెస్ట్ జరుగుతుంది కదా, ఇప్పుడు స్టాల్స్ 64 స్టాల్స్ ఎన్నో పెట్టారు. ఆ స్టాల్స్ లో ఫుడ్ ఏం బాగుంది, ఎలాంటి క్వశ్చన్లు, ఇప్పుడు ఫెస్ట్ ఎలాగా, అక్కడ మీకు ఏం నచ్చింది, ఎలాంటి క్వశ్చన్ అడిగితే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. నీకు ఆల్రెడీ బ్రేకప్ అయింది అంటున్నారు కదా, సో అసలు అమ్మాయిలో ఏం చూసి నువ్వు ఇష్టపడ్డావు? అమ్మాయి నచ్చింది అక్క, వెళ్ళి చెప్పేశాను. అమ్మాయి నచ్చింది వెళ్ళి చెప్పేశాను అక్క, అంతే. నచ్చింది చెప్పేసావు. ఏ అమ్మాయిలో పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఏం చూస్తావు నువ్వు? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మంచిదే చాలు అక్క. అదే మంచిదే చాలు, ఇంకా మంచిదైతే చాలు అంతేనా? అందంగా ఉండాలి, జాబ్ చేయాలి, క్యారెక్టర్ మంచిదే చాలు అక్క. కట్నం ఎక్స్పెక్ట్ చేస్తావు అమ్మాయి నుంచి? చేయట్లేదా? ఓకే.